భారత్ కూడా భద్రతా రంగంలో ఎంత పటిష్టంగా ఉన్నదనేది మొన్న ఆపరేషన్ సింధూర్‌తో మనందరికీ అర్థమైంది. బాబు మేము ఇది పోయించడమే కాదు, మా సత్తా ఏంటో తెలియజేస్తామని ఆపరేషన్ సింధూర్ ద్వారా యావత్ ప్రపంచానికే భారత్ తన సత్తా తెలియజెప్పింది. వాళ్ళు పిచ్చి పిచ్చి యుద్ధ విమానాలు, వాళ్ళ రాడార్ వ్యవస్థ ధ్వంసం అయిపోవడం, మన దగ్గర ఎంత పటిష్టంగా ఉండడం, మనకు రష్యా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు సపోర్ట్‌గా నిలబడటం, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. భారత్ ఇది తప్పే లేదు. వాళ్ళు చేతకానితనంతో ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని చంపేశారు. అంటే ఆళ్ళు వదిలేసి వాళ్ళ ఎదురుగా బట్టలు ఊడదీసి మరి వికృత చేష్టలతో చంపారు. ఏమైంది? ఎక్కడికి వెళ్లారు? పోయిన తర్వాత ఎక్కడికి పోతారో చూస్తారా? ఏమిటో స్వర్గం స్వర్గం వస్తుందంట. పిచ్చి పిచ్చి మత ప్రబోధనలతో చెడగొడుతున్నారు. అయితే భారత్ కూడా తన సత్తా ఎప్పటికప్పుడు చాటుతూనే ఉంది. రక్షణ వ్యవస్థపై ఈ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన భాజపా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం బడ్జెట్లో రక్షణ వ్యవస్థకి ఎక్కువ కేటాయిస్తుంది. మన మనుగడ సాగిస్తూనే మన చుట్టూ రక్షణ కవచం కట్టుకోవాలి, రక్షణగా ఉండాలి, భద్రతను పెంచుకోవాలి. లేదంటే చుట్టూ మనకి క్రూర మృగాలే ఉన్నాయి. అటు పాకిస్తాను, ఇటు బంగ్లాదేశు, అటు ముందుకెళ్తే బర్మా, పైకెళ్తే చైనా, చుట్టూ మూడు వైపులు నీరుంది. సో మనం అంత భద్రతగా లేకపోతే చాలా ప్రమాదం అని గుర్తించి ప్రతి సంవత్సరం బడ్జెట్లో కూడా సుమారుగా 1,50,000 పైగా కోట్లతో దానికి బడ్జెట్ కేటాయిస్తుంది. అధునాతన పరికరాలు కానీ, అధునాతన యుద్ధ విమానాలు కానీ మన భారత ప్రభుత్వం సేకరిస్తుంది. దానికి సంబంధించి రీసెంట్గా జరిగిన బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్ విశాఖపట్నం సంబంధించి ఒక వార్త ఇక్కడ చూడండి. బంగాళాఖాతంలో భారత్ నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ బల ప్రదర్శన కాదని, అంతర్జాతీయ స్నేహ సంబంధాలకు ప్రతీక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఎందుకంటే త్రివిధ దళాలకు అధిపతి రాష్ట్రపతి కాబట్టి మొదటి పౌరురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు విశాఖ తీరంలో అంతర్జాతీయ నౌకాదళ సమీక్షకి హాజరయ్యారు. దాంతోపాటు మన చిత్రంలో చూడొచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క గౌరవ వందనం స్వీకరిస్తున్నారు రాష్ట్రపతి. ఇక్కడ ఒక్కసారి చూడండి. అదే చెప్పాను, భద్రతలో ఎంత ఇదిగా ఉండాలి. ప్రపంచ దేశాలకి పాకిస్తాన్ మీద మనం చేసే అటాక్ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో మన సత్తా ఏంటో చాటాం. నిరంతరం మన సత్తా చాటుతూనే ఉన్నాం. మొన్న రిపబ్లిక్ డే పెరేడ్ సందర్భంగా కూడా మన యొక్క అమ్ముల పొదిలో ఎటువంటి అస్త్రాలు ఉన్నాయనేది కూడా స్పష్టంగా తెలియజెప్పాం. ఇప్పుడు కూడా ఒకసారి చూడొచ్చు. ఇది బల ప్రదర్శన కాదు, స్నేహానికి ప్రతీక. ఎక్సలెంట్ స్టేట్మెంట్ అది. ఇక్కడ ఏదో మాకెంత సత్తా ఉంది, అంత ఉంది, మేము ఎవరిమైనా చెదగొట్టేస్తాం, అమెరికా వాడిలాగా ఆడి మీద ఈ మీద యుద్ధం ప్రకటిస్తాం కాదు. మేము ఇలాగే ఉంటాం. మా పరిధిలో మేము గిరిగీసుకొని బతుకుతాం. మా జోలికి వస్తే ఎవరిని వదలం అనే కాన్సెప్ట్లో ఎవడికి కూడా ఎవడు పాపాన్ని ఆడిపోతాడని ముందుకు ఛాన్స్ ఇస్తాం. బట్ కలియుగం అలా ప్రతిసారి అలా దగ్గర తీసుకుంటే కుదరదు. కాబట్టే ఇక్కడ స్నేహానికి ప్రతీక మాతో వీళ్ళకుంది, మాతో స్నేహం చేస్తే ఇలా ఉంటుంది. యుద్ధం ప్రకటిస్తారా? మా నుంచి ముందు ఇప్పుడు యుద్ధం రాదు, మీరేవైనా కెలికితేనే మేము అవుతుంది అన్నట్టుగా చెప్పారు. ఐఎఫ్ఆర్లో పాల్గొన్న గౌరవంతో పాటు ఆనందాన్ని ఇస్తోంది. సురక్షిత సముద్రం, సమృద్ధి భారత్ అనే ఇదే భారత్ నేవీ లక్ష్యం. సురక్షిత సముద్రం అంటే మన చుట్టూ ఉండే సుమారుగా 12 ఏరోనాటికల్ మైల్స్ పరిధి వరకు మన పరిధిలోనే ఉంటుంది. అదంతా సురక్షితంగా ఉంచుకోవడం. మన జాలర్లు, మన చేపల వేటకు వెళ్ళే వాళ్ళు, గంగపుత్రులు వేటకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ భద్రత కూడా మనకు చూడడం, వాళ్ళ యొక్క సమృద్ధి, వాళ్ళ యొక్క అభివృద్ధి, అలాగే ఆ చేపల ఎక్స్పోర్ట్ సంబంధించి లేదా మన పరిధిలోకి వేరే వాడు వస్తే వాడిని పట్టుకొని నచ్చజెప్పడం. రీసెంట్గా ఇరాన్కి సంబంధించిన చమురువి అంటే దాన్ని ఏమంటారు, మాఫియాకి సంబంధించి స్మగ్లింగ్ సంబంధించిన చమురు కాబట్టి అవి పట్టుకోవడం కూడా జరిగింది. అంటే సురక్షితంగా ఉంచుతూనే సమృద్ధి వైపు అడుగులేయడం అనేది భారత నేవీ యొక్క ముఖ్య లక్ష్యమని భారత రాష్ట్రపతి ప్రసంగించడం నిజంగా నేవీ టీం అందరికి కూడా ఇది ఒక శుభాకాంక్ష లాంటిది. సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధం, సముద్ర దోపిడీ నియంత్రణ. మనం కేజీఎఫ్ లాంటి సినిమాలో కూడా చూసాం ఎట్లాంటి సముద్రపు తీర దొంగలు ఎలా ఉంటారు, ఏంటి, ఈ కసబ్ లాంటి దుర్మార్గులు భారతదేశానికి ఎలా చొరబడ్డారు, ఇట్లాంటివి కూడా మనం చాలా చూసాం. కాబట్టి ఇక్కడ భద్రత కూడా చాలా ముఖ్యంగా ప్రకటించారు. అలాగే ఇటువంటి అంశాల్లో దేశాలు పరస్పరం సహకరించుకోవాలని పిలుపు. 2 గంటలకు పైగా సమీక్ష. ఆకట్టుకున్న ఐఎన్ఎస్ విక్రాంత్ అనే దాన్ని ఏమంటారు, సబ్మెరైన్ జలాంతర్గామి. సో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్
ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఒక పెద్ద షిప్, ల్యాండ్ క్రూజర్ టైపు. దాని మీద యుద్ధ విమానాలు సముద్ర గర్భంలో కూడా ల్యాండ్ అవుతూ ఉంటాయి. సో అటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ మనం ఇంతకుముందే భారత అమ్ములు పొదిలో చేరిందని మనం చెప్పుకున్నాం. దానికి సంబంధించి ఇంతకుముందు గతంలో ఇంతకుముందు రాష్ట్రపతి కూడా దాన్ని ఇనాగరేట్ చేశారు. ఇప్పుడు దానిపైన ఆ విన్యాసాలు అవన్నీ కూడా ఆకట్టుకున్నాయి. దానికి సంబంధించి ఐఎన్ఎస్ విక్రాంత్ మనకి ఫోటోలో చూడొచ్చు. ఇదే ఐఎన్ఎస్ విక్రాంత్. సో దీనికి భారత ప్రభుత్వం తరపున రాష్ట్రపతి గారు, త్రివిధ దళాలకు అధిపతిగా ఉన్న రాష్ట్రపతి గారు దీనికి హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నజీర్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. అలాగే విశాఖకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా 2వ రోజు కార్యక్రమాలకి హాజరవబోతున్నారు. అలాగే దీంట్లో మిలాన్ 2026 ప్రారంభించబోతున్నారు రాజ్నాథ్ సింగ్ గారు. అదొక వార్త ఇప్పుడు అన్ని వార్తల్లో కూడా, ప్రధాన పత్రికల్లో కూడా. ఎందుకంటే భారత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము కాబట్టి దానికి సంబంధించిన వార్త ఇక్కడ ఒక ప్రధాన వార్తగా మనం చూడొచ్చు.